ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఆహార నియంత్రణ విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో అసిస్టెంట్ కంట్రోల్ కుర్మనాయక్ ఉన్నారు. తనతో మాట్లాడి ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈరోజు మీరు తనిఖీలు నిర్వహించారని చెప్తారు, అది వివరాలు ఏంటండి? వివరాలంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా చెక్ పోస్ట్ నంద్యాల చెక్ పోస్ట్ పక్కన ఉన్నటువంటి మిల్క్ బూత్ అన్నటువంటి కల్తీ పాలు అమ్ముతున్నారన్నటువంటి సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు మా ఆహార భద్రత సిబ్బందితో కలిసి మేము ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్న పాలు ప్యాకెట్లను తనిఖీ చేసినట్లయితే వాటిపైన లేబుల్స్ కానీ ఎటువంటి వివరాలు లేవు. అది కల్తీ అని అనుమానించి వాటిని ప్యాక్ చేసి గీ ఒకటి బఫెలో గీని బఫెలో మిల్క్ తీసి కల్తీ అనేటువంటి నిర్ధారణ కాదనేటువంటి సమాచారం తెలుసుకోవడానికి హైదరాబాద్లో ఉన్న నాచారంకి శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వెంకటరమణ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టి రాజగోపాల్ గారు, నేను మా సిబ్బందితో డ్రైవ్ చేసి శాంపిల్స్ను సేకరించి అవి హైదరాబాద్ ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తున్నాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు వారిపైన తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది నిజమని తేలితే, ఒకవేళ ఇది కల్తీ జరిగిందని నిజమని తేలితే మీరు తీసుకున్న తదుపరి చర్యలు ఏంటండి? అది నిర్ధారణ తేలినట్లయితే శాంపిల్స్ 3 టైప్స్ ఆఫ్ శాంపిల్స్, ఒకటి సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్, అన్సేఫ్ అని వస్తే కన్సర్న్డ్ ఏరియా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసును నమోదు చేస్తాము. సబ్స్టాండర్డ్ అండ్ మిస్బ్రాండెడ్ అని వస్తే కన్సర్న్డ్ ఏరియా జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసును ఫైల్ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆహార పదార్థాల కల్తీకి పాల్పడుతున్న అక్రమార్కులకు మీరు చేసే వార్నింగ్ ఏంటి? మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటండి? అట్లాంటి చేయకూడదు. లైసెన్సులు కంపల్సరీగా ఉండాలా. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయకూడదు. లైసెన్స్ నీట్ అండ్ క్లీన్గా ఉండాలా. నెక్స్ట్ ఈ మిల్క్కి సరైనటువంటి రక్షణ గురించి వాటికి కూలింగ్ ఫ్రిడ్జ్లు అన్నీ ఉండాలని చెప్తున్నాము. అట్మాస్ఫియర్ అనుకూలంగా ఉండాలి. ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి పాలు, నెయ్యి తదితర ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లో నాచారంకు పంపినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కుర్మనాయక్ చెప్తున్నారు. ఆహార పదార్థాల విషయంలో కల్తీకి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితే లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లాలో.